నమస్కారం, వెల్కమ్ టు సశ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మహానేత డాక్టర్ వైఎస్ఆర్ జీవితాన్ని ఆదర్శవంతమైన పాలనను కొనసాగిద్దామని పిలుపునిచ్చిన మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. డాక్టర్ వైఎస్ఆర్ జయంతి సందర్భంగా వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం. పరివర్తన లైఫ్ సెంటర్ నందు ఘనంగా డాక్టర్ వైఎస్ఆర్ జయంతి వేడుకలు. ఆగస్టు 3వ తేదీన బహుజన ప్రజాప్రతినిధుల ఆత్మీయ సన్మాన కార్యక్రమం జయప్రదం చేయండి. చిన్నారి వాసంతి ప్రథమ వర్ధంతి సందర్భంగా కొవ్వొత్తులు వెలిగించి దివాళీ. కుందు నదిలో పేరుకుపోయిన గుర్రపుడెక్క మొక్కలను తొలగించండి వేడుకుంటున్న ప్రజా సంఘాలు. ఆగస్టు 9వ తేదీ శనివారం దేశ రాజధాని ఢిల్లీ జంతర్ మంతర్ ధర్నా చౌక్ లో న్యాయ పోరాట ధర్నా. వర్షాలు విరివిగా కురవాలని కోరుతూ గంగమ్మకు ప్రత్యేక పూజలు. ఆషాఢ మాసం సందర్భంగా పట్టణంలోని 5 ఆలయాలలో అమ్మవార్లకు పుట్టింటి పట్టు చీరె సారే సమర్పణ. బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్ వైఎస్ఆర్ జయంతి వేడుకలు. దివంగత ముఖ్యమంత్రి మహానేత డాక్టర్ వైఎస్ఆర్ జీవితాన్ని, ఆయన చేసిన ఆదర్శవంతమైన పాలనను వైఎస్ఆర్ పార్టీ కొనసాగించాలని నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పిలుపునిచ్చారు. నంద్యాల పట్టణం శ్రీనివాస సెంటర్లో డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహానికి నంద్యాల జిల్లా పరిశీలకురాలు ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, మున్సిపల్ చైర్పర్సన్ మహబూనిసా, నంద్యాల ఎంపీపీ శెట్టి ప్రభాకర్, వైస్ చైర్మన్లు, వైఎస్ఆర్సీపీ జిల్లా విభాగం నేతలు, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని పూలమాలలు సమర్పించారు. ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజానాయకుడు, మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్ అందరికీ స్ఫూర్తిదాత అని, మహనీయుని జీవితాన్ని, ఆయన చేసిన సుపరిపాలన అందరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. 2 తెలుగు రాష్ట్రాల ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించిన డాక్టర్ వైఎస్ఆర్ హయాంలో ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ 108, 104 ఫీజు రియంబర్స్మెంట్, ఇలా అనేక సంక్షేమ పథకాలు మర్చిపోలేని విధంగా నిలిచిపోయాయని పేర్కొన్నారు. డాక్టర్ వైఎస్ఆర్ పరిపాలనను స్ఫూర్తిగా తీసుకున్న ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి పాలనను అమలు చేసి ప్రజల మన్ననలు పొందారని పేర్కొన్నారు. రాష్ట్రంలో వైద్య విద్యను పేద ప్రజలకు చేరువ చేయడానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డాక్టర్ వైఎస్ఆర్ పేరుతో రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేయడానికి కృషి చేస్తే వాటిలో 12 కళాశాలలను నేడు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం వెనుకకు నెట్టివేసిందని విమర్శించారు. ప్రస్తుతం ఉన్న 5 మెడికల్ కళాశాలలను కూడా నిర్వీర్యం చేసేందుకు వాటిని ప్రైవేట్ వారికి అప్పజెప్పే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. ఇటువంటి దుర్మార్గమైన విధానాలను కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్నదని, దీనిని ప్రజలు గమనించాలని కోరారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలకు డాక్టర్ వైఎస్ఆర్ పేరును తీసివేయాలని దుర్మార్గపు ఆలోచనలు చేయడం సరికాదన్నారు. మహానేత డాక్టర్ వైఎస్ఆర్ జీవితాన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజానాయకుడు, ప్రియతమ నాయకులు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్ఫూర్తిదాత, ఆంధ్రప్రదేశ్ ప్రజల మనసుల్లో చిరస్థానంలో నిలిచిపోయినటువంటి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి జయంతిని ఈరోజు మన అందరం కూడా కన్నుల పండుగగా చేసుకుంటూ ఉన్నారు. ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారి పేరు తలుచుకోని వ్యక్తి అంటూ ఈ 2 రాష్ట్రాల్లో కూడా లేరు అని చెప్పడం అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారి పేరు చెప్తే ఒక ఆరోగ్యశ్రీ గుర్తొస్తుంది. అంబులెన్స్ కూత వినపడిన వెంటనే డాక్టర్ వైఎస్ఆర్ గారు గుర్తొస్తారు.
ఫీ రీయింబర్స్మెంట్ అంటే డాక్టర్ వైఎస్ఆర్ గారు గుర్తొస్తారు. ఈ రకంగా ప్రజల మనసుల్లో చిరస్థానంలో ఒక మహానేత మరణిస్తే ఎన్నో కుటుంబాలలో సొంత వ్యక్తిని పోగొట్టుకున్న వాళ్ళలాగా చాలా మంది మృత్యువాత పడినారంటే ఆయన గొప్పతనం ఎటువంటిదో మనందరికి కూడా తెలుస్తుంది. అంటే ప్రతి కుటుంబంలో కూడా ఒక సభ్యుడి మాదిరిగా అయినారు. ఈ రోజు ఆ మహానేత పరిపాలనని గుర్తు తీసుకురావాలి అని చెప్పేసి జగనన్న చేసినటువంటి 5 సంవత్సరాల పరిపాలన కూడా మీరు చూసినారు. ఈ రోజు రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పినా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పినా మనకి ఎన్నో పథకాలు గుర్తొస్తాయి, ఎన్నో పేదవాళ్ళకి సంక్షేమ పథకాలు గుర్తొస్తాయి. మరి అటువంటి మహానేత మహనీయుడిని ఈరోజు అనరాని మాటలు మాట్లాడుతూ ఆఖరికి మెడికల్ కాలేజ్ ఆయన డాక్టర్ కాబట్టి ఆయన చేసినన్ని రోజులు సర్వీస్ చేసినన్ని రోజులు కూడా రూపాయి మాత్రమే తీసుకొని వైద్యం చేసేవారు. అటువంటి మహానాయకుడి పేరు మీద మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ స్థాపిస్తే కనీసం ఆ మెడికల్ కాలేజ్ మీద పేరు కూడా ఉంచకూడదు అని చెప్పేసి ఈ రోజు ఆ పేరు కూడా పెట్టనటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో చూస్తున్నాం. పేదవాళ్ళకి అండగా నిలవాలి అని చెప్పేసి ప్రభుత్వ వైద్య కళాశాలలు నిర్మిస్తే ఆ వైద్య కళాశాలలు మాకు అవసరం లేదు అని చెప్పేసి 12 కాలేజీలను వెనక్కి పంపినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో చూస్తూ ఉన్నాం. ఆ 5 వాటిని కూడా ప్రైవేట్ వాళ్ళకి అమ్మాలని చెప్పేసి ప్రయత్నం కూడా మీరు చూస్తున్నారు. నేను ఒకటే కోరుతున్నా, చిరస్థాయిలో ఒక మహానాయకుడిలాగా మిగిలిపోవాలంటే డాక్టర్ వైఎస్ఆర్ గాగా మనం మంచి పనులు చేస్తేనే మిగిలిపోతాం తప్పితే ఇలాంటి పనులు చేస్తే ఎవరు కూడా గుర్తుపెట్టుకోరు. మరి ఆ మహనీయుడు ఆదర్శంగా భావిస్తూ ఆ మహనీయుడిని స్మరించుకోని రోజు అంటూ లేకుండా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే కాదు, కార్యకర్తలే కాదు, ప్రజలందరూ కూడా స్మరించుకుంటున్నారు. వారందరికీ ఈ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఒక ఇండియాలో ఫస్ట్ టైం ఒక ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టిన ఏకైక నాయకుడు మన వైఎస్ రాజశేఖర రెడ్డి. అలానే విద్యాదాత, అలానే జలయజ్ఞము, ఇవన్నీ చాలా ముఖ్యమైన. రైతులకు జలయజ్ఞము, విద్యార్థులకు విద్యాదానము చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ప్రజలంతా మర్చిపోకుండా కూడా ఇప్పుడు జ్ఞాపకం పెట్టుకుంటారు. కాబట్టి దయచేసి మనమంతా ఆయన బాటలు నడిచి మన జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం ఎంతవరకు కూడా మనం కష్టపడాలని అందరికీ తెలియజేస్తున్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు, అలాగే ఆంధ్ర రాష్ట్ర ముద్దుబిడ్డ, సంక్షేమ పథకాల రథసారథి ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాము. ఈరోజు ఇక్కడ అందరికి కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరు ఇక్కడికి వచ్చారు. చాలా ఘనంగా ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. రాజశేఖర రెడ్డి గారు ఆయన ఎప్పటికీ కూడా ప్రతి మనిషి గుండెల్లో కూడా జీవిస్తూనే ఉన్నారు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు విద్యకు, వైద్యానికి, అలాగే ఆరోగ్యం, అలాగే చూసుకుంటే ఉమెన్ ఎంపవర్మెంట్, ఇలా వ్యవసాయానికి ఇలా చాలా పెద్ద పీట వేసి ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో ఆదర్శ రాష్ట్రంగా ఆ రోజుల్లో తీర్చిదిద్దారో ఆ రోజు అది ఆదర్శ రాష్ట్రంగా రాజశేఖర రెడ్డి గారు తీర్చిదిద్దారు. అలాంటి నాయకుడిని కోల్పోవడం నిజంగా మన అందరి దురదృష్టమని సందర్భంగా తెలియజేస్తున్నాను. అయితే రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు పేద పిల్లల కోసం ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి ఈ రోజు వాళ్ళందరూ కూడా ఒక ఉన్నత స్థానంలో, ప్రతి పేద విద్యార్థి కూడా చదువుకొని ఈ రోజు ఐటీ రంగంలో కూడా ఉన్నత స్థానాల్లో ఉన్నారంటే రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి సందర్భంగా మేమందరం ఇక్కడ వైఎస్ఆర్సీపీ విమానంలో అందరం ఇక్కడ గుమిగూడడం జరిగింది. ఈ ప్రోగ్రాంకి వచ్చినటువంటి ఎక్స్ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి, నంద్యాల జిల్లా ఇన్ఛార్జ్ అబ్జర్వర్ మేడం కల్పత మేడం రెడ్డి గారికి, అలాగే పోచా బ్రహ్మానంద రెడ్డి గారికి, ఎక్స్ఎంపీ గారికి, మున్సిపల్ చైర్మన్ పర్సన్ కి, ఇక్కడ వచ్చిన వైఎస్ఆర్సీపీ అభిమానులందరికీ నా నమస్కారం. వైఎస్ రాజశేఖర రెడ్డి అటువంటి వ్యక్తులు కారణ జన్ములు. వాళ్ళ ఎన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినాము అనేది కాదు, ఏ రకంగా ప్రజలకు మంచి చేసినామన్న దానికి ఒక ఉదాహరణగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జీవితం. ఆయన పనిచేసింది
ఆయన ముఖ్యమంత్రిగా ఉండింది, ప్రజలకు సేవ చేసింది తక్కువ సంవత్సరమే కావచ్చు, కానీ ఆయన చేసిన ప్రతి పని ఒక ఆచరణీయము, అనుసరణీయం. కొంతమంది 40 years ఇంకో ఇండస్ట్రీ అని చెప్తారు. ఎందుకు? వాళ్ళ జీవితం ఎందుకు? ఒక్కసారి వైఎస్ రాజశేఖర గారి గురించి మనం తలుచుకుంటే ప్రతి వ్యక్తి గుండెల్లో ఉంటాడు. ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, ఎన్ని రకాలుగా చెప్పుకుంటా పోతే అన్ని, జలయజ్ఞము, ఇలా ఎన్నో ప్రజలకు మంచి చేసిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి. మన ప్రియతమ నేత వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన అహర్నిశలు వాళ్ళు ప్రజల గుండెల్లో నిలుస్తారని మనం గట్టిగా చెప్పొచ్చు. ఆయన ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ఇరు రాష్ట్ర ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి. అలాంటి మహనీయులని స్మరించుకుంటూ ఆయన అడుగుజాడలో ఎల్లవేళలా మేము వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, ఆయన అభిమానులందరూ నడుస్తామని మేము తెలియజేసుకుంటూ ఆయన ఆశయాల అనుగుణంగా మేమందరం ఉంటామని చెప్పి తెలియజేసుకున్నాం. జోహార్ వైఎస్ఆర్. దివంగత నేత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్ 76వ జయంతిని పురస్కరించుకుని నంద్యాలలో వైఎస్ఆర్ లీగల్ సెల్ ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి అధ్యక్షతన రక్తదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి హాజరై ముందుగా డాక్టర్ వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి కేక్ కట్ చేశారు. రక్తదానం చేసిన వారందరికీ మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి సర్టిఫికెట్లను అందించడం జరిగింది. కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ విజయశేఖర్ రెడ్డి, అడ్వకేట్ మాధవరెడ్డి, ఎస్సీసీఎల్ అధ్యక్షుడు తిరుపతి, వివేకానందరెడ్డి పాల్గొన్నారు. ఓకే సార్. క్లాప్ సార్. రాజశేఖర రెడ్డి గారి పవన్ ఓకే సార్. సార్ చాలా డేంజర్. సర్టిఫికేట్స్ ఇస్తే ప్రతాప్ రెడ్డి చూపిస్తారు. ఓకే సార్. సార్ తీసుకుంటున్నారు సార్ వీళ్ళు 3 నెలలకు ఒకసారి
శివానందనా ఓకే సార్ మనం ఇలాంటి టమాటర్ ఎప్పుడు డెవలప్ చేసి గైడ్లైన్స్ ఇచ్చింది సుప్రీంకోర్టు. ఇప్పుడు రెండు లీటర్ నుంచి రెండు పాలన పంపి ఇట్లా చెప్తా వాకిట్ నుంచి పెట్టి పోగేమ్మా మీరు టెన్షన్ పెడతాను. ఏం లేదు నంద్యాల పట్టణ శివారులోని పరివర్తన లైఫ్ సెంటర్ నందు నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ ఉపాధ్యక్షుడు డాక్టర్ దాల్మిల్ అమీర్ బాషా ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్ వైఎస్ఆర్ జయంతి వేడుకలు నిర్వహించారు. చిన్నారుల మధ్య కేక్ కట్ చేసి వారికి పుస్తకాలు, దుస్తులు, విందు ఏర్పాటు చేశారు. దివంగత డాక్టర్ వైఎస్ఆర్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని సేవా కార్యక్రమాలను చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలను చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ చెల్లామధు, వైఎస్ఆర్సీపీ నాయకుడు కిరణ్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు మన నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 76వ పుట్టినరోజు సందర్భంగా ఎస్ఆర్బీసీలోని లైఫ్ పరివర్తన సెంటర్లో పిల్లలతో కేక్ కట్ చేయించి పిల్లలకు భోజన కార్యక్రమం ప్లస్ వచ్చేసి బుక్స్ పిల్లలకు డ్రెస్సులు ఈరోజు కార్యక్రమం నిర్వహించడం. ఇట్లా మా రాజశేఖర రెడ్డి ఇంత మంచి నాయకుడు ఉంటే చాలా మంచి నాయకుడు. ఆ నాయకుడికి లక్ష్యాలు అందరూ నేర్చుకోవాలని కోరుకుంటున్నాం. ఈరోజు దివంగత మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతి సందర్భంగా ఆ మహానాయకుడు లేని లోటు ఇప్పుడు మన రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన చేసినటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందించారు. ప్రస్తుతం ఆ సంక్షేమ పథకాలను ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి అందించారు. ఈ ప్రభుత్వం వచ్చినాక పేదవాడికి అనేది సంక్షేమ పథకం అనేది రాక్షరాయింది. కాబట్టి అలాంటి మహానాయకుడు ఆయన గురించి మనం ఈరోజు ఈ పిల్లల మధ్య పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. అందరికీ మరొకసారి ధన్యవాదాలు చేస్తున్నాం. జోహార్ వైఎస్ఆర్. మరి ఈరోజు మహానేత డాక్టర్ వైఎస్ఆర్ గారి జన్మదినం సందర్భంగా మరి నంద్యాల జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు డాక్టర్ షేక్ అమీర్ బాషా గారి ఆధ్వర్యంలో పరివర్తన లైఫ్ సెంటర్లో ఉన్నటువంటి పిల్లల మధ్య ఘనంగా జరుపుకోవడం జరిగింది. మరి ఈ సందర్భంగా అన్నగారు పిల్లలకి మంచి భోజన వసతి ఏర్పాటు చేయడమే కాకుండా పిల్లలకి ఎగ్జామ్ ప్యాక్స్, నోట్ బుక్స్, స్కూల్ బ్యాగ్స్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేసినందుకు అన్నకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రాజశేఖర రెడ్డి గారు చిరస్థాయిగా ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు కాబట్టి ఈ దినం మరొకసారి ఆయన జ్ఞాపకం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి ఈ కార్యక్రమాన్ని ఘనంగా జరిపించినందుకు మరి నంద్యాల జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు డాక్టర్ షేక్ అమీర్ బాషా గారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. రిజర్వేషన్ల పరిరక్షణ సమితి మరియు రిజర్వేషన్ల ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆగస్టు 3వ తేదీన అనంతపురం జిల్లా కేంద్రంలో
లలితా కళా పరిషత్ నందు బహుజన ప్రజా ప్రతినిధుల ఆత్మీయ సన్మాన కార్యక్రమం జయప్రదం చేయండి పిలుపునిచ్చిన బహుజన సంఘాల నేతలు నేడు నంద్యాల జిల్లా కేంద్రంలో పద్మావతి నగర్ ఆర్చ్ నందు గల మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలతో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కుల సంఘాలు, విద్యార్థి యువజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రిజర్వేషన్ పరిరక్షణ సమితి, రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ల కరపత్రాలు విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా బహుజన నాయకులు మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయినప్పటికీ నేటికి బీసీలు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలలో ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదన్నారు. 56% ఉన్న బీసీలకు పార్లమెంటు, శాసనసభ, శాసన మండలిలో రాజ్యాంగబద్ధంగా రాజకీయ, విద్య, ఉద్యోగ, ప్రైవేట్ రంగాలలో 44% రిజర్వేషన్ కల్పించాలని దక్షిణాది రాష్ట్రాలలోని బహుజన ప్రజా ప్రతినిధులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్పీఎస్ రాష్ట్ర యూత్ అధ్యక్షులు పెరుగు శివకృష్ణ యాదవ్, వాల్మీకి ప్రజా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు బోయపులి కొండన్న, కాటమరాజు, చింతల మోహన్ రావు, ఆర్వీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు రామినేని రాజానాయుడు, రవీంద్రనాథ్, నంద్యాల జిల్లా ఏపీ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నాగశేషు, సుబ్బయ్య, నంద్యాల జిల్లా బీసీ యువజన సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ పృథ్వీరాజ్ యాదవ్, సుబ్బు యాదవ్, చింతలయ్య, నక్క రాజేష్, ప్రసాదు, మహమ్మద్ బాషా, శేఖర్ యాదవ్, నందవరం శ్రీనివాసులు, కుల సంఘాల నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కలు తీయడానికి ముందుకు వచ్చిందో దాన్ని స్వాగతిస్తూ, అదే విధంగా చట్టసభల్లో రిజర్వేషన్ ప్రక్రియను ఖచ్చితంగా పాటించాలని చెప్పి డిమాండ్ ను ఆ సందర్భంగా 3వ తారీఖు డిమాండ్ చేయడం జరుగుతుంది. అందరు ప్రజాప్రతినిధులను, ఏ పార్టీలో ప్రజాప్రతినిధులు ఉన్నా దళితులు, బహుజనులు అందరూ కలిసి కూడా ఆ రోజు ఏకతాటి మీదకి వచ్చి మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది ఈ రోజు. ఎందుకంటే మనం చూస్తున్నాం ఈ రోజు 1-2% ఉన్న వాళ్ళు మాత్రమే అధికారం చేజిక్కించుకొని మిగతా కులాలందరినీ కూడా 80% ఉన్న వాళ్ళందరినీ కూడా అనగతొక్కడం జరుగుతుంది భారతదేశంలో. ఇటువంటి జరగకుండా ఉండాలి అంటే దళితులందరూ కూడా ఏకమై రాజ్యాంగ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. సమానంగా రిజర్వేషన్లు ఇచ్చి ఆర్థికంగా, రాజకీయంగా ఆదుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి కులాల జనాభా సేకరణను ఇది చట్టబద్ధం చేసేందుకు అన్ని పార్టీలలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వాళ్ళందరినీ అధ్యక్షులందరినీ పార్టీల అధ్యక్షులను పిలిచి 3వ తారీఖు ఆగస్టున అనంతపూర్ లో సన్మాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా మరి ప్రభుత్వాలందరూ కూడా కేవలం మాట తోడుపు కాకుండా చట్టబద్ధంగా కార్యాచరణ తీసుకోవాలని చెప్పి మహర్షి వాల్మీకి రిజర్వేషన్ ప్రజా తరఫున డిమాండ్ చేస్తున్నారు. రిజర్వేషన్ ఎంప్లాయీస్ సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రేపు ఆగస్టు 3వ తేదీన అనంతపూర్ వేదికగా దక్షిణ రాష్ట్రాల నాయకులందరినీ అక్కడ ఒక వేదిక ఏర్పాటు చేసి ఖచ్చితంగా రేపు రానున్న రోజులలో, రానున్న ఎలక్షన్స్ లో, రానున్న సమాజంలో ఖచ్చితంగా బహుజనులకు రిజర్వేషన్ కావాలని చెప్పేసి ఆ వేదిక ద్వారా తీర్మానం చేసి ఉద్యమానికి బాట వేస్తున్నాం. నా పేరు రాజునాయుడు, ప్రజాసంఘ నాయకుడిని. నంద్యాల పట్టణంలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం దగ్గర రాజ్యాంగ పరిరక్షణ సమితి, రిజర్వేషన్ల ఫెడరేషన్ ఆధ్వర్యంలో, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కులాలు, విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో అనంతపురంలో ఆగస్టు 3వ తేదీన జరిగే బహుజనుల ఆత్మీయ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఈరోజు కరపత్రాలు విడుదల చేయడం జరిగింది. నేటికి బీసీలు వెనుకబడి ఉన్నారు ఈ దేశంలో. కాబట్టి ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మేము విజ్ఞప్తి చేస్తాం. మా మాట ప్రకారం మాకు చట్టసభల్లో 44% రిజర్వేషన్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ దాదాపు దక్షిణాది రాష్ట్రాల నుండి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజాప్రతినిధులందరినీ అనంతపురం నగరం జిల్లాకు పిలిపించి మా మద్దతు కోరుతున్న అందరి ద్వారా ఎవరైతే బహుజన ప్రజాప్రతినిధులున్నారో వారికి అందరికీ ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని బహుజనులందరూ జయప్రదం చేయాలని పెద్ద ఎత్తున మేము పిలుపునిస్తున్నాం. నా పేరు పెరుగు శివకృష్ణ యాదవ్, ఆర్పీఎస్ స్టేట్ యూత్ అధ్యక్షుడు.
గత సంవత్సరం జూలై నెల 7వ తేదీ నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమరి గ్రామానికి చెందిన బోయ వాసంతి అనే చిన్నారి దారుణంగా హత్య గావించబడి హత్య చేయబడి ఏడాది కావస్తున్నా ఇంతవరకు చిన్నారి మృతదేహాన్ని ప్రభుత్వం కనుగొనలేకపోయిందని ఇప్పటికైనా ఆచూకీ తెలియజేయాలని వాల్మీకి ప్రజా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు బోయపులి కొండన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు వాసంతి ప్రథమ వర్ధంతి సందర్భంగా పులికొండన్న ఆధ్వర్యంలో కొవ్వొత్తులు వెలిగించి చిన్నారికి నివాళులు అర్పించారు. నందికొట్కూరు నియోజకవర్గం పైడాల మండలం ముచ్చుమరి గ్రామంలో గత జూలై 7వ తారీఖున వాసంతి అనే మైనర్ బాలిక ముగ్గురు మైనర్ బాలుల చేత హత్య చేయబడిందని చెప్పి రేప్ చేయబడిందని చెప్పి ప్రభుత్వం ప్రకటించి ఈ రోజుకి సంవత్సరమైనా కూడా ఆ పాప యొక్క ఆచూకీ కనుక్కోలేనటువంటి ప్రభుత్వం కేవలం అరెస్టు చూపించి వాళ్ళను వదిలిపెట్టి ఇప్పుడు కూడా వాళ్ళు నందికొట్కూరు పరిసర ప్రాంతంలోనే తిరుగుతున్న వారిపైన కఠిన చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలం చెందింది. కేవలం 10 లక్షలు ఆ పాప కుటుంబానికి ఇచ్చి ఇక మా పని అయిపోయింది అన్నట్టుగా ప్రభుత్వం వ్యవహరించడం దారుణం. ఇవాళ గ్యాంగ్ రేపుకు గురైనప్పటికీ కూడా ఇంత ఆధునిక టెక్నాలజీ ఉన్నప్పటికీ కూడా పాప యొక్క ఆచూకీ కనుక్కోవడంలో సంవత్సరం తీసుకున్న ప్రభుత్వం ఇప్పటికైనా ఆ పాపను కనుక్కుంటుందా ఈ ప్రభుత్వం అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. ఎందుకంటే ఎక్కడ యొక్క అవయవాలు ఎక్కడ కూడా ప్రతి ఎక్కడ ఎముక దొరికినా కూడా ఖచ్చితంగా ఈ ఆధునిక యుగంలో కనుక్కునేటువంటి టెక్నాలజీ ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం ఎందుకు కనుక్కోలేకపోయింది, దీని వెనుక ఏముంది మర్మం అని చెప్పి ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఆ రోజు ప్రభుత్వ అధికారులకు తెలియజేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఇంకా వెతుకుతూనే ఉన్నా అని చెప్పి కుంటి చాకులు చెప్పుతున్నటువంటి ఈ ప్రభుత్వం ఇవాళ మహిళలకు ఏ విధంగా రక్షణ కల్పిస్తుందని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. ఒక 9 ఏళ్ల బాలిక గ్యాంగ్ రేపుకు గురై ఇంతవరకు కూడా ఆచూకీ కనుక్కోలేదు. అనేక చోట్ల ఇప్పటికి కూడా రాష్ట్రంలో మహిళలపైన అఘాయిత్యాలు జరుగుతున్నప్పటికీ కూడా కఠిన చర్యలు తీసుకోవడంలో ఈ ప్రభుత్వం ఎందుకు వైఫల్యం చెందిందో ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆ రోజు ముచ్చుమరిలో చనిపోయినటువంటి వాసంతి వారి యొక్క తల్లిదండ్రులకు ఈ ప్రభుత్వం హామీ ఇచ్చింది 25 లక్షలు ఇస్తామని చెప్పి, వారికి ఇల్లు నిర్మించి ఇస్తామని చెప్పి, మరి ఆ కుటుంబాన్ని ప్రభుత్వం పూర్తిగా ఆదుకుంటామని చెప్పి కూడా కేవలం 10 లక్షలతోనే ఇవాళ చేతులు దులుపుకున్నటువంటి ప్రభుత్వం ఇవాళ తల్లిదండ్రులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మహర్షి వాల్మీకి రిజర్వేషన్ ప్రజా సమితి తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ పాప దొరుకుతుందా దొరకదా ఏదో ఒక విషయం స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేయవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మీడియా ఈ ప్రపంచం మొత్తం మీడియా చూపించింది ఆ పాప ఏ విధంగా గ్యాంగ్ రేపుకు గురైందని చెప్పి, ప్రభుత్వం ప్రకటించింది గ్యాంగ్ రేపుకు గురైందని. కాబట్టి ఖచ్చితంగా ఆచూకీ కనుక్కుంటుందా లేదా అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజలకి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి, తెలియజేయకపోతే ఇదే విధంగా మేము ప్రభుత్వానికి ఖచ్చితంగా గుణపాఠం చెప్పే రోజు త్వరలోనే ఉందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా వాల్మీకులందరూ కూడా ఏకతాటిపైన ఇప్పటికే నినదీస్తా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ మొదటి వర్ధంతిని జరుపుకుంటున్నటువంటి వాల్మీకులు కూడా రేపొద్దున అందరూ కూడా ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆగస్టు 9వ తేదీ శనివారం దేశ రాజధాని ఢిల్లీ జంతర్ మంతర్ ధర్నా చౌక్ లో జరిగే పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణ సందేహ నివృత్తి న్యాయ పోరాట ధర్నా విజయవంతం చేయాలని గుంటూరు జిల్లా క్రైస్తవ సేవా సంఘ్ సిఎస్ఎస్ జాతీయ అధ్యక్షుడు బ్రదర్ మల్లెలరాజు పిలుపునిచ్చారు. క్రైస్తవులకు రక్షణ చట్టం తేవాలని, రాజకీయాలలో క్రైస్తవులకు తగిన ప్రాధాన్యత సాధించే పోరాటంలో గుంటూరు జిల్లా క్రైస్తవ సేవా సంఘ్ సిఎస్ఎస్ జాతీయ అధ్యక్షులు బ్రదర్ మల్లెలరాజు నేడు నంద్యాల జిల్లా కేంద్రంలోని పాస్టర్స్ ఫెలోషిప్ నాయకుల సహకారం కోరారు. ఈ మేరకు నంద్యాలలో సమావేశం ఏర్పాటు చేసి క్రైస్తవ నాయకుల సహకారం కోరారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ పాల్ కిషోర్, పాస్టర్ రవి పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని క్రిస్టియన్ జేఏసీ సెంట్రల్ ఆఫీసును సందర్శించి జేఏసీ నాయకుల సంఘీభావం కావాలని కోరారు. క్రిస్టియన్ జేఏసీ టీం లీడర్స్ పాస్టర్ జానయ్య మన్యం మ్యారేజ్ లైసెన్స్ 1998 మెమో రద్దు, 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ రద్దు చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం చర్చి పాస్టర్స్ కు రక్షణ కల్పించాలని కోరారు. క్రిస్టియన్ జేఏసీ లీడర్స్ స్పర్జన్ రాజు, నైవేద్యం, రవి, సురేష్, యేసురాజు పాల్గొన్నారు. పాస్టర్ ఫెలోషిప్ మధ్య పాస్టర్ పాల్ కిషోర్ గారు, జానయ్య గారు క్రిస్టియన్ జేఏసీ
వారి మధ్యలో రావడానికి కారణం ఏంటంటే ఆగస్టు నెల 9వ తారీఖున న్యూఢిల్లీ జంతర్ మంతర్లో ప్రవీణ్ పగడాల గారి నిరసన సభ మరియు క్రైస్తవుల రక్షణ చట్టం, క్రైస్తవులు క్రిస్టియానిటీ అట్రాసిటీ చట్టం కోసం క్రైస్తవులకి బాధ కలిగినప్పుడు, చర్చిల మీద దాడి జరిగినప్పుడు ప్రత్యేకమైన ఒక యాప్ రూపొందించాలని గవర్నమెంట్ వారు తీసుకోలేని దాని మీద ఈ ప్రాంత ప్రజల్ని సేవకులు కలవటానికి వచ్చాం. ప్రియమైన ప్రజలారా, ఈ రాష్ట్రంలో జరుగుతున్న క్రైస్తవుల మీద దాడులు వ్యతిరేకిస్తూ క్రైస్తవులందరూ ఏకమయ్యి చలో ఢిల్లీని ఆగస్టు 9వ తారీఖున క్రైస్తవుల ఆత్మ గౌరవ సభకు, క్రైస్తవుల యొక్క నిరసన సభకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈ సభ ద్వారా ఈ రాష్ట్రంలో మొన్న కూడా గౌరవనీయులు ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారు తాగి యాక్సిడెంట్ అయి చనిపోయారని అన్నారు. మాకు కోర్టులో విచారణ జరుగుతుండగా ఒక ముఖ్యమంత్రిగా ఇలాంటి వ్యాఖ్యలు చేయటం హాస్యాస్పదంగా ఉన్నది. ఎందుకంటే ఇది కోర్టులో విచారణ జరుగుతున్నది. విచారణ జరిగే సమయంలో అంత పెద్ద స్థాయిలో ఉన్న ముఖ్యమంత్రి మరి క్రైస్తవుల పట్ల చిన్న చూపుగా ఉండి ఆయన ఎందుకు మాట్లాడుతున్నారు అనేది ఆ దొంత వైఖరి మనకందరికి అర్థమైంది. కాబట్టి క్రైస్తవులందరూ ఏకం కావాలి. క్రైస్తవుల హక్కుల కొరకు మనమే పోరాడాలి, నిలబడాలి, మనకే రాజ్యాధికారం రావాలనే దిశకోసం ఈ ప్రవీణ్ పగడాల గారి ఆత్మకు శాంతి చేకూర్చాలని చలో ఢిల్లీని పిలుపునిస్తాం. ఆగస్టు 9వ తారీఖున మీరందరూ మీ ప్రాంతాల్లో వేలాది మందిగా కదిలి రావాలని నేను తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మనందరికీ కూడా తెలుసు, ఒక దైవ సేవకుడి యొక్క మరణం భారతదేశంలో యావత్ క్రైస్తవ లోకాన్ని కదిలించింది, కలిచివేసింది. ఎందుకు అంటే ఆ అకాల మరణంలో అనేక సందేహాలు ఉన్నాయి. అవి నివృత్తి చేయవలసింది ఎవరు అంటే పాలకులుగా ఉన్న ప్రభుత్వ ఏజెన్సీలు. మరి దాని విషయంలో మరి చక్కగా వస్తున్నటువంటి అనేక సందేహాలకు వారు సమాధానాన్ని ఇవ్వవలసినటువంటి సందర్భం. అయితే ఒక మంచి దైవ సేవకుడు, సువార్థికుడు, సాఫ్ట్వేర్ ఆ కంపెనీల యొక్క అధినేతగా అనేక రకాలైనటువంటి సోషల్ రిఫార్మ్స్, సోషల్ అవేర్నెస్ కలిగిస్తూ క్రైస్తవులకు రక్షణ ఉండాలన్నటువంటి ఆ యొక్క బిల్లు విషయంలో కూడా సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్లి వ్యాజ్యములో నిలిచినటువంటి దైవజనుడు ప్రవీణ్ పగడాల గారి మరణం అనేక సందేహాలను కలిగిస్తూ ఉంది. మనం కూడా చూస్తూ ఉన్నాం, రోజుకొక నాయకుడు రోజుకొక రీతిగా వారు స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు. ఇదంతా కూడాను క్రైస్తవ జాతి మనోభావాలు దెబ్బతీస్తున్నట్టుగా, వినండి, మనోభావాలు దెబ్బతీస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది. 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ను కూడా రద్దు చేస్తే క్రైస్తవులు ఎస్సీ యాక్ట్ అమల్లోకి వస్తారు. అప్పుడు ఎవరు కూడా ఏ చర్చిని కూడా టచ్ చేయడానికి అదొక రక్షణ కవచంగా ఉంటుందని కోరుకుంటూ ఉన్నాం. కాబట్టి మరి పాలకులైనటువంటి వారు, ప్రతినిధులుగా ఉన్నటువంటి వారు మా పక్షాన చట్టసభలో మాట్లాడి న్యాయం చేయవలసిందిగా కోరుతూ మీ అందరి కొరకు ప్రార్థిస్తూ నంద్యాల జిల్లా క్రిస్టియన్ జేఏసీ తెలుగు ఉభయ రాష్ట్రాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. వాళ్ళ అవసరాల కొరకు మా ఇంటి దాకా వచ్చారు, మా చర్చి దాకా వచ్చారు, నా దాకా వచ్చారు, మా పవిత్రమైన ఓటును బతిమలాడి తీసుకున్నారు. కానీ ఈరోజు సమస్యలు ఉన్నప్పుడు మేము ఏం మాట్లాడినా కూడా మమ్మల్ని పట్టించుకునేటువంటి నాయకుల మధ్య మేము ఉన్నామని చింతిస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, భారతదేశం యొక్క సరిహద్దుల్లో 22 సంవత్సరాల దేశానికి సేవ అందించి కూడా అక్కడ మేము ముస్లింస్లము, హిందువులము, క్రైస్తవులం కలిసి దేశాన్ని కాపాడుకుంటున్నాం. కానీ మధ్యలో ఈ ఇండియాలో ఉన్నటువంటి ఈ కుంపటి, ఈ కంపు చిచ్చుపెట్టి రాజకీయ స్వభావాల కొరకు, స్వలాభావాల కొరకు మమ్మల్ని భయంకరంగా వేధిస్తూ ఉన్నారు. జాతి అని, మతం అని, కులమని వేరువేరు చేస్తూ మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారు. కాబట్టి భారతదేశం సరిహద్దుల్లో ఏ విధంగా అయితే సైనికులు దేశం కోసం పోరాడుతున్నారు, అసెంబ్లీలో ఉన్న, పార్లమెంట్ లో ఉన్న రాజకీయ నాయకులు అందరి కొరకు వారు పాటుపడాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తాను. నంద్యాల మండలం మూలసాగరం గ్రామ నివాసి రైతు ఆవుల శ్రీనివాసరెడ్డికి చెందిన 13 బర్రెలు గుర్రపుడెక్క మొక్కలలో చిక్కులో పడి మృతి చెందడం జరిగింది. కుందు నదిలో పేరుకుపోయిన గుర్రపుడెక్క మొక్కలను తొలగించాలని ఏఐఎఫ్బి రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ రామినేని రాజు నాయుడు డిమాండ్ చేశారు. మృతి చెందిన 13 బర్రెలకు రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని కోరారు. నంద్యాల మండలం మూలసాగరానికి చెందిన పాడి రైతు ఆవుల శ్రీనివాసరెడ్డికి చెందిన 14 బర్రెలు మేత కోసం సమీప ప్రాంతాలైన కుందు నది పరిసర ప్రాంతాలలో తిరుగుతూ మేత మేస్తూ నీరు త్రాగడం కోసం
కుందు నది బైపాస్ బ్రిడ్జి దగ్గరకు వెళ్లగా అక్కడ పేరుకుపోయిన గుర్రపు డెక్కలో వేగంగా ప్రవహిస్తున్న నీటిలో ఇరుక్కొని 13 బర్రెలు చనిపోవడం చాలా బాధాకరమని, పాడిపై ఆధారపడిన ఆవుల శ్రీనివాసరెడ్డి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ వామపక్ష పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ రామినేని రాజునాయుడు కోరారు. ఈ మేరకు నంద్యాల ఆర్డీఓ కార్యాలయం ఏవో పుష్పకుమారిని కలిసి సమస్యలను వివరించి వినతి పత్రం అందజేయడం జరిగింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు వంకిరి రామచంద్రుడు, ఏపీ స్టూడెంట్స్ జేఏసీ అధ్యక్షులు వేణుమాధవారెడ్డి, ఆర్పీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీంద్రనాథ్, ఏఐవైఎల్ జిల్లా ఉపాధ్యక్షులు చంద్రశేఖర్, ఆర్పీఎఫ్ నంద్యాల మండల అధ్యక్షుడు బాలకృష్ణ నాయక్ తదితరులు పాల్గొన్నారు. మూలసారం గ్రామానికి చెందినటువంటి ఆవుల శ్రీనివాసరెడ్డి అనేటువంటి కుటుంబం గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా వాళ్ళకు పాటి ద్వారానే వాళ్ళు జీవిస్తున్నారు. నిన్నటి రోజున ఆవుల శ్రీనివాసరెడ్డి చెందినటువంటి 14 బర్రెలు మేతకు వెళ్ళి అదే కుందు సమీపంలో బైపాస్ బ్రిడ్జ్ దగ్గర నీటి కోసమని కుందులోకి వెళ్తే అక్కడ పైనుంచి వచ్చేటువంటి వాటరు, అదేవిధంగా కుందులో చేరుకపోయినటువంటి గుర్రపు టెక్క, దాని ద్వారా మొత్తం బర్గొడ్లన్నీ కూడా మునిగిపోయి దాని కాళ్ళకి ఇరుకొని మునిగిపోయి 13 బర్గొడ్లు చనిపోవడం జరిగింది. ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఈరోజు చిన్న జంతువులు చనిపోతేనే ఈరోజు బాధపడేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఈరోజు పాలమ్ముకుంటూ వాళ్ళ కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. కానీ ఇది బాధాకరమైన విషయం. అందుకే ఈరోజు మేము ఫార్వర్డ్ బ్యాక్ పార్టీ ఆధ్వర్యంలో ఏవో పుష్పకుమార్ గారి మేడం గారికి ఆర్డీఓ ఆఫీసులో వినతి పత్రం ఇచ్చాం. తక్షణమే ఇది, ఎందుకంటే ఇది ప్రకృతి విపత్తు కాబట్టి ఇది ప్రకృతి విపత్తుగా భావించి రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఆ యొక్క కుటుంబానికి న్యాయం చేయాలి. చనిపోయినటువంటి 13 బర్గొడ్లకు ఎక్స్గ్రేస్ చెల్లించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు వేలాది బర్రెలు, అదేవిధంగా జంతువులు, జీవాలు ఈరోజు సమీప ప్రాంతాలలో మేత మేసి నీటి కోసము కుందు అదేవిధంగా రకరకాల ప్రాంతాలకు వెళ్లి నీళ్లు తాగుతుంటాయి. కానీ ప్రభుత్వం అధికారులు కూడా ఇంతవరకు స్పందించకపోవడము, అక్కడ పేరుకుపోయినటువంటి పాచి కానీ అదే గుర్రపు టెక్కలు కానీ మొక్కలు కానీ తొలగించకపోవడం వల్ల ఇటువంటి సంఘటనలు పునరావృతమవుతాయి. గతంలో ఒక సంఘటన జరిగినప్పుడు అప్పుడు స్పందించి అప్పుడు కూడా ఇదే విధంగా ఎస్పీఆర్ కాలేజీ దగ్గర గుర్రపు టెక్కలు ఎదుర్కొని 2 బర్గొడ్లు చనిపోతే ఆ రోజు కూడా మేము కంప్లైంట్ చేసాం 3 సంవత్సరాల కిందట. కానీ ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు మాత్రమే అధికారులు స్పందించారు. కానీ ఇన్ని వేల జంతువులు, ఇన్ని వేల బర్రెలు అక్కడ మేతకు వెళ్తున్నాయి, ఈ సమీపంలో ఇబ్బంది అవుతుందని చెప్పేసి ప్రభుత్వ అధికారులు గుర్తించుకోవడము చాలా బాధాకరమైన విషయం. తక్షణమే యుద్ధ ప్రాతిపదికన ఎక్కడైతే కుందు బ్రిడ్జ్ ఉందో, ఎక్కడైతే జంతువులు అదేవిధంగా పశువులు సంచరిస్తున్నాయో ఆ ప్రాంతాన్ని అందరినీ కూడా గుర్రపు టెక్కలను అదేవిధంగా కలుపును తొలగించాలని చెప్పేసి శుభ్రం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. నంద్యాల పట్టణంలో వెలిసిన గంగమ్మ దేవాలయంలో నేడు ఎరువులు, పురుగుమందుల డీలర్లు, ఉద్యోగులు కలిసి గంగమ్మకు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. సకాలంలో వర్షాలు కురిసి రైతులందరూ పంటలు సాగు చేయాలని, రైతులు ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుతూ గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు ఆంజనేయ, వ్యవసాయ అధికారులు ప్రసాద్, భాషా, రామకృష్ణ హాజరై పూజలు నిర్వహించారు. అందరికీ నమస్కారం. ఈరోజు నంద్యాల మండలంలోని విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల డీలర్లు, వారి సిబ్బంది, వారి అనుయాయులు అందరూ కలిపి శ్రీ 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 గంగమ్మ తల్లి పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు ఎంతో సంతోషకరము. మేమందరం కూడా వ్యవసాయ శాఖ సిబ్బంది, నేను సహాయ వ్యవసాయ సంచాలకుడు నంద్యాల ఆంజనేయ, మా వ్యవసాయాధికారి ప్రసాదరావు, ఇంకో వ్యవసాయాధికారి ఆయుబ్ భాష, అట్లాగే రామకృష్ణ, మేమందరం కూడా ఈ వేడుకలో పాల్గొనడానికి మమ్మల్ని అందరూ ఆహ్వానం మేరకు వచ్చాము. చాలా సంతోషం. సో రైతులకు ఎంతో ముఖ్యమైనటువంటి విత్తనాలు కావచ్చు, ఎరువులు కావచ్చు, పురుగుమందుల నుంచి ఈ ఇన్పుట్ డీలర్స్ అందరూ కలిపి ఇలాంటి ఒక ముఖ్యమైన కార్యక్రమం చేయడం చాలా సంతోషం. ఎందుకంటే వారు కూడా వ్యవసాయంలో మంచి భాగస్తులు కాబట్టి అదొకటి. ఎన్నుందా మనకు అందరి పంచభూతాల ఆశీస్సులు ఉండాలి కాబట్టి గంగమ్మ తల్లి ఇట్లా చేసుకోవడం చాలా సంతోషం. మంచి వర్షాలు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు, ఇప్పటికీ వచ్చాయి. మీకు అందరూ తెలిసిందే, నిన్ననే మన శ్రీశైలం గేట్లు ఎత్తారు, ఇంకా కూడా శ్రీశైలం గేట్లు ఎత్తారు, ఇంకా కూడా పోతిరెడ్డిపడి అన్ని కూడా మనకు నీళ్లు సమృద్ధిగా వచ్చే అవకాశం ఉంది. సో మంచి వర్షాలు పడి రైతులందరూ మంచి పంటలు పండించి మంచి సమృద్ధికరంగా ఈ సంవత్సరం అంతా గడగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లాగే మన విత్తనాల, ఎరువులు, పురుగుమందుల డీలర్లందరూ కూడా రైతుల సేవలో భాగస్వాములై మంచి నాణ్యమైనటువంటి విత్తనాలు కావచ్చు, ఎరువులు కావచ్చు, పురుగుమందులు ఇచ్చేసి వారు కూడా ఈ సేవలో భాగస్తులు కావాలని, వారి కుటుంబాలంతా కూడా చక్కగా
ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో హాజరు కావడం చాలా సంతోషం. మమ్మల్ని ఆహ్వానించినందుకు, అందరికీ ఇలాంటి కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈ గంగమ్మ తల్లి జాతరకు వచ్చినందుకు, నాకు ఆహ్వానం పలికినందుకు ఈ ఇన్పుట్ డీలర్స్ అందరికీ, ఎరువులు విత్తనాలు పురుగుమందుల డీలర్స్ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఇందాక మా ఏడీ గారు చెప్పినట్టు ఈ సంప్రదాయం అనేది దాదాపు 15 సంవత్సరాల నుంచి నంద్యాల మండలంలోని ఇన్పుట్ డీలర్స్ అందరూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం వల్ల ముఖ్యంగా గంగమ్మ తల్లికి ఈ కార్యక్రమం చేయడం వల్ల సమృద్ధిగా వర్షాలు కురవడమే కాకుండా రైతులందరికీ మేలు జరగాలని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఎందుకంటే మనకు వ్యవసాయంలో రైతులు ఎంత ముఖ్యమో వారిలో భాగస్వామ్యములైన ఈ విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల డీలర్లు ఈ కార్యక్రమం రైతు మేలు కోసం చేసుకునేందుకు ముఖ్యంగా ముందుగా వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నంద్యాల సీడ్స్, ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అండ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అందరూ కలిసి ఉమ్మడిగా ప్రతి సంవత్సరము చేసే విధంగానే ఈ సంవత్సరం కూడా మన గంగమ్మ పూజ అనేది కార్యక్రమం నిర్వహిస్తుంది. మనందరికీ ఆధారితమైనటువంటి వర్షం కోసము మేము ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం అనేది చేయదలుచుతున్నాము. దీనితో వర్షాలు బాగా కురిసి పంటలు బాగా పండి రైతులు అందరూ ఆదాయాలకు సమకూర్చాలని మా ఆశీస్సులు. ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి గంగమ్మ జాతర ఇది చాలా ఆనందకరమైన జాతర. ఎందుకనగా ప్రజల నమ్మకము, గంగమ్మ తల్లిని పూజిస్తే మనకు మంచి వర్షాలు వస్తాయి అని నమ్మకంతో ఇక్కడ నంద్యాల ఫర్టిలైజర్ డీలర్స్, సీడ్ డీలర్స్, పెస్టిసైడ్ డీలర్స్ అందరూ కలిసి కంపెనీ ఎంప్లాయీస్ కలిసి ప్రతి సంవత్సరము ఈ జాతర జరుపుకుంటారు. ఎంప్లాయీస్ తరఫున, డీలర్స్ తరఫున అందరికీ మొదటగా ధన్యవాదాలు తెలుపుతూ, యాక్చువల్ గా మేము ఈ గంగమ్మ జాతర అనే కార్యక్రమం ఎందుకు చేస్తున్నాము అంటే, మన వ్యవసాయానికి ఆధారమైనటువంటి ఈ జలం, గంగా జలం ప్రతి ఒక్కరికి అవసరం కాబట్టి ప్రతి సంవత్సరం 15 సంవత్సరాలుగా చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ సంవత్సరం కూడా అదే విధంగా జరుపుతున్నందుకు చాలా సంతోషిస్తున్నాము. కాబట్టి ఈ సంవత్సరం కూడా వర్షాలు పడి బాగా పంటలు బాగా వండి అందరూ రైతు కానీ మేము కానీ సుభిక్షంగా ఉండాలని చెప్పి ఆశిస్తూ, రమా సత్యనారాయణ స్వామి ఆలయ చైర్మన్ యాడికి శ్రీదేవి ఆధ్వర్యంలో మహిళలు ఆత్మకూరు బస్టాండ్ లక్ష్మీ గణపతి ఆలయంలో సోమనందీశ్వర స్వామి, బ్రహ్మనందీశ్వర స్వామి, కోటవిధి రామాలయం మరియు రమా సత్యనారాయణ స్వామి ఆలయాల్లో అమ్మవార్లకు పుట్టింటి పట్టు చీరలను సమర్పించారు. ఆత్మకూరు బస్టాండ్ నుండి మహిళలు గ్రామోత్సవంగా ఆలయాలకు వెళ్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి పుట్టింటి పట్టు చీరె సారెలను సమర్పించారు. లోక కళ్యాణార్థం ప్రజలు, రైతులు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని చైర్మన్ యాడికి శ్రీదేవి తెలియజేశారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. మన నంద్యాల పట్టణంలో సత్యనారాయణ స్వామి గుడికి పుట్టింటి పట్టు చీర సారే కార్యక్రమాన్ని మరియు లక్ష్మీ గణపతి గుడి, సోమనందీశ్వర స్వామి గుడి, మహానందీశ్వర స్వామి గుడి, రాములవారి గుడికి, సత్యనారాయణ స్వామి గుడికి ఈ 5 గుళ్లకు పుట్టింటి పట్టు చీర సారా కార్యక్రమాన్ని అనుకోకుండా ఒక్క రోజులోనే ఈ 5 మంది దేవతలకు, అమ్మవార్లకు పుట్టింటి పట్టు చీర సారా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఒక్క రోజులోనే అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నందుకు మరి ఒక్కరికి మేము పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మరి దేశంలో సైనికుడు గాని, రైతు గాని వెన్నెముకలాగా పనిచేస్తున్నారు కాబట్టి మరి వాళ్ళు ఇద్దరు బాగుంటే మన దేశం బాగుంటుంది, మనమందరము బాగుంటాము. ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యాలతో ఉండాలంటే సైనికుడు బాగుండాలా, రైతు బాగుండాలా, వాళ్ళిద్దరూ బాగుంటేనే మన దేశం సురక్షితంగా ఉంటుందని చెప్పి కోరుకుంటున్నాము. అందరూ బాగుండాలా, అందరిలో మనం ఉండాలని చెప్పి భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పుట్టింటి పట్టు చీర సారే కార్యక్రమానికి ఈ రోజు సత్యనారాయణ స్వామి గుడిలో కూడా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగినది. అందరూ వస్తున్నందుకు అందరికీ మేము పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాం. ఈ ఆషాఢ మాసం వచ్చిందంటే ప్రతి సంవత్సరము ఆడవాళ్ళందరికీ పండగే, అన్ని గుళ్ళకు పండగే, ఈ అమ్మవార్లకు అందరికీ పండగే, ఆడవాళ్లకు సందడే సందడి. ఆ విధంగా మన ఈ ఆషాఢ మాసం వచ్చింది. అన్ని గుళ్ళకు మాదిరి జరుగుతున్న పుట్టింటి పట్టు చీర అమ్మవార్లకు లో భాగంగా మా కోటవీధి రామాలయంలో ఈ రోజు సీతమ్మ వారికి, రాముల వారికి కూడా ఈ పుట్టింటి పట్టు చీర, పసుపు, కుంకుమ అన్ని కూడా మన శ్రీదేవి మొదలు వారు ఈ మహిళల సామూహికంగా తీసుకొని వచ్చినారు. వారికి మేము మా కోట రామాలయం తరఫున ఘనస్వాగతం లభించింది. వారికి ఇదే విధంగా ప్రతి సంవత్సరం వాళ్ళు చేయాలని కోరుకుంటున్నాము. జై శ్రీరామ్. ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి అందరికీ
మహానంది స్వామి గుడి అమ్మవారికి, రామాలయం అమ్మవారికి, ప్లస్ లక్ష్మీ గణపతి అమ్మవారికి, సత్యస్వామి గుడి అమ్మవారికి పుట్టింటి సారీ తీసుకొస్తున్నాము. మా ఆడవాళ్ళందరికీ బాగా ఆనందంగా ఉంది. బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాడసాని రామిరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్ వైఎస్ఆర్ జయంతి వేడుకలు నిర్వహించారు. వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి వైఎస్ఆర్ పార్టీ శ్రేణుల మధ్య కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాడసాని రామిరెడ్డి, ఉమ్మడి కర్నూలు జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబొతుల పాపిరెడ్డి హాజరై డాక్టర్ వైఎస్ఆర్ కు నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో వారు రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. అలాగే మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో నంద్యాల జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు గుండం నాగేశ్వర్ రెడ్డి, జిల్లా వైఎస్ఆర్ పార్టీ ప్రచార కార్యదర్శి సిద్ధంరెడ్డి రామ్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ ప్రదాత, రైతు బాంధవుడు, జలయజ్ఞ ప్రదాత స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానేత అన్నారు. పాదయాత్ర నిర్వహించి పేదల కష్టాలను స్వయంగా చూసిన నాయకుడని కొనియాడారు. జయ హో వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహానేత డాక్టర్ వైఎస్ఆర్ జీవితాన్ని ఆదర్శవంతమైన పాలనను కొనసాగిద్దామని పిలుపునిచ్చిన మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. డాక్టర్ వైఎస్ఆర్ జయంతి సందర్భంగా వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం. పరివర్తన లైఫ్ సెంటర్ నందు ఘనంగా డాక్టర్ వైఎస్ఆర్ జయంతి వేడుకలు. ఆగస్టు 3వ తేదీన బహుజన ప్రజాప్రతినిధుల ఆత్మీయ సన్మాన కార్యక్రమం జయప్రదం చేయండి. చిన్నారి వాసంతి ప్రథమ వర్ధంతి సందర్భంగా కొవ్వొత్తులు వెలిగించి నివాళి. కుందు నదిలో పేరుకుపోయిన గుర్రపుడెక్క మొక్కలను తొలగించండి వేడుకుంటున్న ప్రజా సంఘాలు. ఆగస్టు 9వ తేదీ శనివారం దేశ రాజధాని ఢిల్లీ జంతర్ మంతర్ ధర్నా చౌక్ లో న్యాయ పోరాట ధర్నా. వర్షాలు విరివిగా కురవాలని కోరుతూ గంగమ్మకు ప్రత్యేక పూజలు. ఆషాఢ మాసం సందర్భంగా పట్టణంలోని 5 ఆలయాలలో అమ్మవార్లకు పుట్టింటి పట్టు చీరె సారే సమర్పణ.
బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్ వైఎస్ఆర్ జయంతి వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.